బ్రేకింగ్ చూస్తున్నాం. కుమ్రం భీం జిల్లాలో వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షాలతో గుండివాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగుపై తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. దాంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అలానే భారీ వర్షాలకు తోడు పిడుగులు కూడా పడి మూగ జీవాలు చనిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్ మండలం బెల్గాంలో పిడుగు పడి 4 మేకలు మృతి చెందగా కొత్త దేమాడ్ గ్రామంలో పిడుగుపాటుకు ఒక ఎద్దు 4 ఆవులు బలయ్యాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రసన్న, కుమ్రంభీం జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి భారీగా వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు జలమయం కావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామం ఉంది, గుండి గ్రామానికి ఏదైతే ఒక వాగు ఉంది, భారీ వర్షాల వల్ల ఆ వాగు ఉప్పొంగి ప్రవహించింది. దాంతో ఏదైతే తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వంతెన ఏదైతే ఉందో పూర్తిగా కొట్టపోయిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒకవైపు భారీ వర్షాలు, మరొక వైపు ఏదైతే ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతం అంతా కూడా పిడుగులతోని, ఉరుములు మెరుపులతోని దద్దరిల్లింది. ముఖ్యంగా బెల్గామ గ్రామంలో పిడుగు వేయడంతో 4 మేకలు కోల్పోవడం జరిగింది. ప్రాణాలు కోల్పోవడంతో ఎవరైతే మేకల కాపరి తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొత్తగూడ ఏదైతే గిరిజన రైతు కూడా 4 ఆవులపై పిడుగు వేయడంతో 4 ఆవులు కూడా మృతి చెందడం జరిగింది. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ కూడా జలమయం కావడం జరిగింది. అదేవిధంగా ఈదురుగాళ్ళు, బీభత్సమైన ఈదురుగాళ్ళు వీయడంతో ఇళ్ల పైకప్పులన్నీ ఏదైతే గాళ్ళు లేచిపోయి ఏదైతే దూరంలో పడ్డాయి, దాంతో ఇళ్లలోని నిత్యావసర వస్తువులన్నీ పూర్తిగా తడిసిపోయాయని ఎవరైతే బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే నష్టపోయారో తామందరినీ కూడా ఆదుకోవాలని సర్కార్ను కోరుతున్నారు బాధితులు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ అంజయ్య.